వియర్స్ ఎంఎస్ ఎక్సెల్ లో నెంబర్స్ ని వర్డ్స్ లోకి కన్వర్ట్ చేయొచ్చు. దీనికోసం మీరు ఎలాంటి VBA కోడ్ యూజ్ చేయకుండా, ఎలాంటి లెంతీ ఫార్ములాస్ కూడా యూజ్ చేయకుండా ఎక్సెల్ లో ఎంటర్ చేసిన ఈ వాల్యూస్ ని, ఎక్సెల్ లో ఎంటర్ చేసిన ఒక నార్మల్ వాల్యూస్ ని, ఒక శాలరీ వాల్యూస్ కావచ్చు, ఏవైనా సరే వాటిని మనకు కావాల్సిన కరెన్సీ ఫార్మేట్ లోకి, ఇండియన్ రూపీస్ లో కావచ్చు, డాలర్స్ ఫార్మేట్ లో కావచ్చు, మనకు కావాల్సిన కరెన్సీ ఫార్మేట్ లోకి వర్డ్స్ లోకి కన్వర్ట్ చేయొచ్చు. అది ఎలా అనేది ఒకసారి చూద్దాం. చూడండి వ్యూయర్స్, మీరు ఆల్రెడీ ఎక్సెల్ లో ప్రిపేర్ చేసిన డేటా ఉందండి. ఓకే, ఇక్కడ ఎంప్లాయీ శాలరీ టేబుల్ ఉందండి. ఇందులో ఈ నెట్ శాలరీ ఏదైతే ఉందో ఈ టోటల్ వాల్యూస్ ని వర్డ్స్ లోకి కన్వర్ట్ చేయాలండి. ఓకే, డైరెక్ట్ గా ఎక్సెల్ లో కాకుండా ఈ పర్టికులర్ వాల్యూస్ ని మనం గూగుల్ షీట్ లో కన్వర్ట్ చేసి అందులో నుంచి కాపీ పేస్ట్ చేయొచ్చండి. ఇప్పుడు ఏ వాల్యూస్ అయితే మీకు వర్డ్స్ లో కన్వర్ట్ అవ్వాలో ఆ పర్టికులర్ వాల్యూస్ మొత్తాన్ని కాపీ చేయండి. సెలక్షన్ చేశాను, కంట్రోల్-C. గూగుల్ షీట్స్ ఓపెన్ అవ్వాలంటే ముందుగానే మీ గూగుల్ అకౌంట్ అనేది లాగిన్ అయిన తర్వాత డైరెక్ట్ గా గూగుల్ ఓపెన్ చేస్తారు కదండి. ఇక్కడ 9 డాట్స్ ఉంటాయి కదండి, క్లిక్ చేసి బాటమ్ లోకి వచ్చేసేయండి. ఇక్కడ షీట్స్, డైరెక్ట్ గా షీట్స్, లేదా గూగుల్ డ్రైవ్ లోకి వెళ్ళి అక్కడైనా గూగుల్ షీట్ అనేది, ఒక బ్లాంక్ గూగుల్ షీట్ అనేది మీరు క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ బ్లాంక్ షీట్ అనేది ఓపెన్ చేయాలి కాబట్టి ఇక్కడ బ్లాంక్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఆల్రెడీ కాపీ చేసిన ఆ వాల్యూస్ ని ఈ గూగుల్ షీట్ లో పేస్ట్ చేయండి. ఇప్పుడు గూగుల్ షీట్ లో ఉన్న ఈ వాల్యూస్ ని వర్డ్స్ లోకి కన్వర్ట్ చేయాలంటే మనం యూజ్ చేసే ఫార్ములా మనీ టెస్ట్. ఈ పర్టికులర్ ఫార్ములా అనేది డైరెక్ట్ గా రాదండి. ఇదిగోండి మనీ టెస్ట్ అంటున్నాను, ఆ ఫార్ములా వస్తుందా? రాదండి. ఇక్కడ గూగుల్ షీట్ లో ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేయాలండి. మీరు ఇక్కడ ఎక్స్టెన్షన్ అనే మెనూలోకి వెళ్ళి యాడ్ వన్స్, ఇందులో గెట్ యాడ్ వన్స్ ఈ ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఇక్కడ డైరెక్ట్ గా సెర్చ్ చేయండి నెంబర్ టెస్ట్. ఇదిగోండి ఈ పర్టికులర్ అప్లికేషన్ ని క్లిక్ చేయండి. ఇన్స్టాల్ అనే బటన్ క్లిక్ చేయండి. కంటిన్యూ. అండ్ మీరు ఏ జీమెయిల్ ఐడితో లాగిన్ అయ్యారో ఆ జీమెయిల్ ఐడి మీద క్లిక్ చేయండి. ఎలో. విత్ ఇన్ సెకండ్స్ లో ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ అయిద్దండి. ఇప్పుడు సెర్చ్ చేయండి ఆ ఫార్ములా అనేది. ఇప్పుడు మీకు ఏ వాల్యూ అయితే కన్వర్ట్ అవ్వాలో ఆ వాల్యూ తర్వాత ఫార్ములా యూజ్ చేస్తున్నాను, ఈక్వల్ టు మనీ టెస్ట్. ట్యాప్ ప్రెస్ చేయండి, ఫార్ములా మొత్తం తీసేసుకునేది. ఇక్కడ సింటాక్స్ గమనించండి. ఫస్ట్ నెంబర్ ఏంటి, ఆ నెంబర్ ఉన్న సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి, కామా. అండ్ కరెన్సీ, ఏ కరెన్సీ ఫార్మేట్ లో మీరు కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నారు అంటే మనకి వర్డ్స్ లో కన్వర్ట్ అయిన తర్వాత ఆ ఎండింగ్ లో ఇండియన్ రూపీస్, USD ఇలా వస్తుందండి. ఇక్కడ కరెన్సీ ఇండియన్ రూపీస్ లో రావాలి కాబట్టి డబుల్ కోట్స్ లో నేను INR ఇలా ఇచ్చేసాను, డబుల్ కోట్స్ ఎండ్ చేశాను, క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇదిగోండి మనకి వర్డ్స్ లోకి కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు ప్రతి వాల్యూ మనకి కన్వర్ట్ అవ్వాలి కాబట్టి ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి, లేదా డబుల్ క్లిక్ చేసిన ఎండింగ్ వాల్యూ ఉన్నంత వరకు మనకి డైరెక్ట్ గా వర్డ్స్ లోకి కన్వర్ట్ అవుతుంది. ఇలా కన్వర్ట్ అయిన డేటా అనమాట. ఇప్పుడు ఈ డేటా అనేది మనకి బ్యాక్ ఎండ్ లో ఫార్ములా ఉందండి. ఇక్కడ ఫార్ములా లేకుండా ఓన్లీ డేటానే కావాలనుకుంటే ఈ డేటా మొత్తాన్ని కన్వర్ట్ చేసిన ఈ డేటా మొత్తాన్ని, సెల్స్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, కాపీ చేయండి, కంట్రోల్-C. అండ్ స్టార్టింగ్ లోనే రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ స్పెషల్ వాల్యూస్ ఓన్లీ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక నార్మల్ డేటాగా కన్వర్ట్ అయింది. ఇలా కన్వర్ట్ అయిన తర్వాత ఈ డేటా మొత్తాన్ని మీరు ఏం చేస్తారు, సెలక్షన్ చేయండి, కాపీ చేయండి, కంట్రోల్-C. డైరెక్ట్ గా ఎక్సెల్ షీట్ లోకి వెళ్ళండి. మీకు ఎక్కడైతే పేస్ట్ అవ్వాలో అక్కడ క్లిక్ చేసి డైరెక్ట్ గా కంట్రోల్-V పేస్ట్ చేయండి. అండ్ ఫార్మేట్ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ ఉన్న ఫార్మేట్ ఆప్షన్స్ యూజ్ చేయండి. లేదు సేమ్ ఫార్మేట్, ఎక్కడ ఉన్న ఫార్మేట్ కావాలనుకుంటే ఆ పర్టికులర్ వాల్యూని సెలక్షన్ చేసి ఫార్మేట్ పెయింటర్ క్లిక్ చేయండి. ఈ వర్డ్స్ ని అంటే ఈ సెల్స్ ని మీరు సెలక్షన్ చేయండి. సేమ్ ఫార్మేట్ అనేది అన్నిటికీ అప్లై అయిపోతుంది. ఇది కూడా మనకి ఇక్కడ ఫస్ట్ పర్సన్ నెట్ శాలరీ ఎంత 20,257 ఇండియన్ రూపీస్. ఈ విధంగా ప్రతి వాల్యూ ఈజీగా మనం వర్డ్స్ లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ప్రీవియస్ గా నేను స్పెల్ నెంబర్ అనే ఫార్ములా యూజ్ చేశాను, అది ఓల్డ్ వర్షన్స్ లో వర్క్ అవ్వట్లేదండి. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అంత ప్రొసీజర్ లేకుండా ఈజీగా మీరు 2007 వర్షన్ వాడుతున్నా సరే గూగుల్ షీట్ లోకి వెళ్ళి అందులో కన్వర్ట్ చేసి డైరెక్ట్ గా మీకు కావాల్సిన వర్షన్ లో మీకు కావాల్సిన వాల్యూస్ ఉన్న చోట డైరెక్ట్ గా పేస్ట్ చేయండి. ఓకే వియర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.